హలో, గుడ్ మార్నింగ్. ఇవాళ గుడికి వెళ్దాం అనిపించింది, అందుకనే కొంచెం ముందు రెడీ అవుతున్నా. మిగతా అంతా సెట్ రెడీ. పదండి గుడికి వెళ్ళిపోదాం. ఆఫీస్ వెళ్ళక ముందు గుడికి వెళ్దామని అనుకున్నాను, ఏదో ఒక గుడికి వెళ్దామని. ఇది మాకు దగ్గరలో ఉన్న గుడి అనమాట, హనుమాన్ టెంపుల్. హనుమనే కాదు, మంచిగా వినాయకుడు, శివుడు, అందరి దేవుళ్ళు ఉంటారు అక్కడక్కడక్కడ. చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి అన్నమాట అందరివి. ఇదే మెయిన్ అన్నమాట హనుమంది. ఇలా పక్కన ఇట్లా ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఇట్లా వినాయకుడు, ఆ పక్కన చూసుకుంటే మీరు సీతారాములు ఉంటారు, ఆ పక్కన శివలింగం ఉంటుంది. అట్లా అందరి దేవుళ్ళు కవర్ అయ్యేలాగా మంచిగా కట్టారనమాట. అండ్ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చొని ఎంతసేపు కావాలంటే అంతసేపు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకు ఆ గుడి అన్నాను అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇట్లా చెట్ల మధ్యలో ఉన్నట్టు ఉంటుంది అన్నమాట గుడి. మొత్తం అక్కడ చెట్లు, కొండ అలా ఉంటుంది. మీరు చూస్తే నెక్స్ట్ క్లిప్లో అలాగా నేను ఇట్లా రాళ్ళ మధ్యలో నుంచి వెళ్తున్నట్టు అలా ఉంటుంది, కానీ మంచిగా ఉంటుంది. అయితే మేము మొత్తం చూసేసాక ఒక దగ్గర కొంచెంసేపు కూర్చుందామని కూర్చుంటే ఈ బుజ్జి ఇజ్జు వచ్చి మా దగ్గర పడుకుందనమాట. దాన్ని ఏంటంటే ఇంకా బాగా ప్యాంపర్ చేయాలి, ఇజ్జు చేయమని చెప్పి ఇట్లా ఇట్లా కాలిస్తుంది, పట్టుకోమంటుంది. ఇట్లా చాలాసేపు ఆడుకున్నాం, అది చాలా క్యూట్గా అనిపించింది, కంప్లీట్లీ హార్మ్లెస్. నేను పట్టుకొని నాకు భయం లేండి. తర్వాత ఇలా స్టెప్స్ ఉన్నాయి, ఏమున్నదా చూద్దామని చెప్పి అటు వెళ్తున్నాను అనమాట. చూసారా, ఇంకా మొత్తం అటు ఇంకా మొత్తం కొండల్లాగా అలా ఉంటుంది మొత్తం. అయితే అటు వెళ్ళాక అర్థమైంది అటు ఇంకో శివలింగం ఉంది అని చెప్పి. చాలా బాగుంది అనిపించింది అలా మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ వెళ్ళి కూర్చొని దండం పెట్టుకుంటుంటే. ఇంకా అటు నుంచి వచ్చేస్తుంటే అక్కడ నాకు ఒక పీకాక్ కనిపించింది. ఇంకా నేనైతే అమ్మ నిజంగానే ఇది కొండల్లోనే వచ్చాం మనం అని అనిపించింది. ఇంకా ఆఫీస్ టైం అవుతుందని రిటర్న్ అయితే అయిపోయాం. అదనమాట మన బుజ్జి టెంపుల్ వ్లాగ్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.